ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం సంసృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీల సమేత గోదారంగనాథ స్వామినే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. గోదాదేవి చెరుడుతో కలిసి ధనుర్మాస వ్రతం, మార్గళి వ్రతం లేదా శ్రీవ్రతం అన్న దానిని చేస్తూ చెలులను కూడా నిద్రలేపి వ్రత నియమాలు తాను పాటిస్తూ వారి చేత పాటింపచేస్తూ తనతో పాటు రావడానికి ఆలసించినటువంటి వారిని మేల్కొల్పి తనతో కలుపుకొని నందగోపుని ఇంటికి వెళ్ళి అందరినీ ప్రార్థించి, అంటే ద్వారపాలకుల్ని, నందుణ్ణి, యశోదని, బలరాముణ్ణి, కృష్ణుణ్ణి, నీలాదేవిని అందరినీ ప్రార్థించి తమని అనుగ్రహించటానికి రమ్మని కోరుకుంటూ ఉంది. ఎలా ఉన్నారట చెప్తూ, పొదుగు కింద నుంచిన కడవలు వెంటనే నిండి పొంగి పొరలేటట్టుగా ఆగక పాలు స్రవించేటటువంటి అసంఖ్యాకములైన ఉదారములైన బలసిన ఆవులు గల నందగోపుని కుమారుడా మేలుకో. ఆహా, ఎంత గొప్ప సంబోధన చేస్తోంది. నందగోప కుమారుడా మేలుకోమంది. ఆయన ఎట్లాంటి వాడంటే నందుడి యొక్క కొడుకు. ఆ నందుడు ఎన్నో ఆవులు కలిగినవాడు, అసంఖ్యాకాలు, వాటి సంఖ్య చెప్పడానికి వీలు కాదు. మరి ఆవులు ఎట్లాంటివి అంటే చాలా ఉదారమైనవి, బాగా బలిసినవి, అంటే పీనము అంటారు, గట్టిగా, అంటే ఆహారం బాగా తిని. రెండు కారణాలు ఉంటాయండి ఆవులు బాగా ఉండడానికి. ఒకటి, అవి మంచి జాతికి చెందినవి ఉండాలి. మరొకటి, అవి మంచి ఆహారం తిని ఉండాలి. అంతేకాదు, ఈ ఆవులకున్న లక్షణం ఏమిటంటే యజమాని యొక్క భావాలు వాటి మీద ప్రభావం చూపిస్తాయి. నందుడు ఎంత బలిష్టంగా ఉన్నాడో ఆవులు కూడా అంత బలిష్టంగా ఉంటాయి. ఆవులు కూడా అంతగా బలంగా కనపడతాయి. ఎందుకంటే ఆవుకి యజమానికి దగ్గర సంబంధం ఉందంటారండి. ఇంటి మనుషుల కన్నా ఎక్కువగా ఆవులు యజమానితో బంధాన్ని పెంచుకుంటాయట. ఒకవేళ ఇంటి యజమానికి అనారోగ్యం అనిపిస్తే దగ్గరకొచ్చి వాసన చూసి అడవిలో మేత మేయడానికి వెళ్ళినప్పుడు ఈ వ్యాధికి తగినటువంటి మందు ఏమిటో దానికి సంబంధించినటువంటి ఔషధులని తిని ఆ పాలు తాగాక అతడు బాగుపడతాడు గనక తత్సంబంధమైన పాలని ఇస్తుంది. అది ఆవుకి యజమానికి ఉండే సంబంధం. నందగోపుడు చాలా బలం కలిగినవాడు, చాలా గొప్ప పరాక్రమం కలిగినవాడు. ఏనుగలు మొదలైనవి ఉన్నాయని కదా ఇంతకుముందు పాసురంలో మనం చెప్పుకున్నాం. యుద్ధంలో వెళ్ళి యుద్ధం చేసి గెలవగలిగిన సామర్థ్యం కూడా కలిగిన వాడని కదా చెప్పుకున్నాం. అటువంటి నందగోపుడి దగ్గర ఉన్న సంఖ్యాకములైనటువంటి గోవులన్నీ కూడా బలిష్టంగా ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయి. సంఖ్య ఇంత అని చెప్పడానికి వీల్లేదు. అందువల్లే ఆయన ఆ వ్రజానికి నాయకుడయ్యాడు. ఎవరి దగ్గర అత్యధికమైనటువంటి గోవులు ఉంటాయో వారు ఆ వ్రజానికి, వ్రజము అంటే గొల్లపల్లె,
గొల్లపల్లె అంటే గొల్లలో అంటే గోవుల్ని కాచుకునే వాళ్ళని మాత్రమే అర్థమండి, మరొకటి కాదు. గోవులను లాలించువారు గొల్లలు. ఆ గొల్లపల్లెలు స్థిరంగా ఒక చోట ఉంటాయని చెప్పలేం. ఒక ప్రాంతంలో అక్కడ ఏదన్నా కారణంగా పచ్చిక ఎక్కువ లేదనుకోండి, కొంచెం పక్కకి పెడతారు. అందువల్ల వీళ్ళకు ఉండేటటువంటివి పెద్దగా, అదే కృష్ణుడు అంటాడు కదా, మనకి పోయేది ఏముంది అని కూడా అంటాడు గోవర్ధనోద్ధరణ సమయంలో ఇంద్రయాగం మానేయమన్నప్పుడు. అంచేత ఎవరి దగ్గర ఎక్కువ గోవులు ఉంటాయి, ఈ మందలో మంద అనే అంటారు. మంద అంటే గోవుల మంద అనే అర్థంతో పాటు మంద అంటే గోవులు ఉన్నటువంటి ఒక ప్రాంతం, ఒక పల్లె అని అర్థం. ఆ విధంగా అత్యధికమైనటువంటి గోవులు కలిగిన వాడు కనుక నందుడు ఆ మందకి నాయకుడు. ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళే నాయకులు. ఇక్కడ నందుడికి ఉన్నాయి కనుక నందుడు నాయకుడు. ఆ నాయకుడికి ఉండే లక్షణాలు కూడా నందుడిలో ఉన్నాయి. నాయకత్వ లక్షణాలు ఏమిటి? తనని ఆశ్రయించినటువంటి వారి యోగక్షేమాలు చూడడం. తాను బాగుండి తాను బాగుపడితే మాత్రమే నాయకుడు అవడండి. తన వారందరి యొక్క బాగు చూసినటువంటి వాడు మాత్రమే నాయకుడు. ఆ విధంగా అసంఖ్యాకాలైనటువంటి ఆవులు అధికంగా ఉంటే అవి ఎట్లాంటివిట అంటే తాము బాగా బలిసుండడం కాదు, పొదుగుల కింద కుండలు పెడితే చాలు క్షణంలో ఆ కుండలు నిండి పొంగి పొర్లుతాయిట పాలు. అంటే దూడలు వచ్చి చేపవలసిన అవసరం కూడా లేదు. వాటికి మనుషుల భావాలు అర్థం చేసుకునే శక్తి ఉందని చెప్పుకున్నాం కదా. వీళ్ళు పాలు తీయడానికి వచ్చారో అని అనుకుని రాగానే కుండ అక్కడ పెట్టగానే గబగబా దగ్గర దూడ ఉన్నా లేకపోయినా పాలను చేపి ఆ కుండలు నిండేటట్టుగా చేస్తాయి. ఎంతసేపు పడుతుంది? పాలు మామూలుగానే గోవుని పితకడం చాలా తక్కువ సమయం, ఆవు పాలు తీయడం చాలా తక్కువ సమయంలో అవుతుంది. ఎందుకంటే వాటి స్తనాలు చాలా మృదువుగా మెత్తగా ఉంటాయి. గేదెల దగ్గర చాలా సమయం పడుతుంది. అవి మందం, అన్నిట్లో చర్మమే కాకుండా అంతా మందమే, కానీ ఇది చాలా సునిశ్చితం. అలాంటిది ఆ మాత్రపు స్పర్శ కూడా అవసరం లేకుండా కుండ అక్కడ పెడితే చాలు చక్కగా ఆ కుండలన్నీ నిండిపోతాయి. ఎన్ని కుండలు పెడితే అన్ని ఒకదాని తర్వాత ఒకటి పెట్టడం తీయడం అంతే. వీడు పాలు ప్రత్యేకంగా తీయనక్కర్లా, కుండలు పెట్టి తీస్తే చాలు ఆగకుండా పాలు స్రవిస్తూ ఉంటాయి. అంటే ఎన్ని పాలు ఉన్నాయంటే కుండ తీసే కాసేపట్లో ఆగమంటే కూడా ఆగవుట. అదంతా బురద అయిపోతుంది. పాలతో తడిసినటువంటి మట్టి ఏర్పడ్డ బురద అది. పాలు మట్టి కలిసి ఏర్పడ్డ బురద ఉంటుంది ఆ ప్రాంతం అంతా. ఇది ఇంతకు ముందు ఒక గోపికని నిద్ర లేపడానికి వచ్చినప్పుడు కూడా గోదాదేవి అదే మాట చెప్పింది కదా. ఇదంతా బురద అయిపోయింది, పాలు బాగా స్రవించాయి. దూడల్ని తలుచుకుని గేదెలు పాలు వాటంతటవి చెప్పుకొచ్చి వర్షిస్తే ఇదంతా బురద అయిపోయిందమ్మా అన్నదే అదే తంతు. కనుక కుండలు పెట్టడం తీయడం, కుండలు పెట్టడం తీయటం అంతే. ఈ మధ్యలో కూడా ఈ పెట్టి తీసే లోపల అక్కడ కింద పడుతూ ఉంటాయి. ఆగకుండా పాలు స్రవించేటటువంటి సామర్థ్యం కలిగిన అసంఖ్యాకాలైనటువంటి ఆవులు ఉన్నాయి. అటువంటి ఆవులన్నింటికీ కూడా నాయకుడైనటువంటి వాడు నందగోపుడు. ఆ నందగోపుడి కుమారుడు నువ్వు. ఎంత అదృష్టవంతుడివయ్యా, ఎంత భాగ్యవంతుడివయ్యా. భాగ్యం అంటే గోవులు కలిగి ఉండడమే భాగ్యం. ఇన్ని గోవులు కలిగినటువంటి నందగోపుడి కుమారుడివి, మేలుకో. పోనీ ఉన్న గోవులు ఏమన్నా బక్క చిక్కిపోయి పనికి రాకుండా ఇప్పుడా అన్నట్టున్నాయా? అవన్నీ చాలా బలిసి ఆరోగ్యకరంగా ఆనందంగా ఉన్నాయి. అంతేకాదు నువ్వు ఆయన కుమారుడివే కాదయ్యా, నువ్వు వేదమూర్తివి, ప్రమాణదార్ఢ్యము గల పరబ్రహ్మ స్వరూపుడివి. నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు అని ప్రమాణాలతో మేము చెప్పగలం. మాకు చాలా ప్రమాణాలు ఉన్నాయి. ఈ విషయాన్ని నిర్ధారించటానికి, ఈ విషయాన్ని ప్రతిపాదించడం మాత్రమే కాదు, నిర్ధారించటానికి చాలా పటిష్టమైనటువంటి ప్రమాణాలు మాకు చాలానే ఉన్నాయి. కృష్ణ, వాసుదేవ వంటి నామాలు వేదాలలో కనపడతాయి. ఆ వేదాలలో కనపడేటటువంటి కృష్ణుడు, వాసుదేవుడు, కృష్ణనామంతో యదుకులంలో జన్మించినటువంటి వాడు వాసుదేవుడు, వసుదేవుని కుమారుడైనటువంటి వాడు ఒక్కడేనా
అంటే ఒక్కడే అని చెప్పడానికి అనేకమైనటువంటి ప్రమాణాలు మాకున్నాయి గనక నీవు వేదమూర్తివి, వేదాలలో ప్రతిపాదించబడినటువంటి పరబ్రహ్మ స్వరూపానివే నువ్వు. వీటన్నింటినీ మించి నీకు మరొక పెద్ద లక్షణం ఉందయ్యా, ఆశ్రిత రక్షణ ప్రతిజ్ఞాదార్ఢ్యము కలిగిన మహామహిమ సంపన్న. నీ తండ్రి గారేమో గోవులు కలిగినటువంటి సంపన్నుడైతే నీకున్న సంపద ఏమిటి అంటే ఆశ్రిత రక్షణ ప్రతిజ్ఞాదార్ఢ్యము. తనని ఆశ్రయించినటువంటి వారిని రక్షిస్తాను అనే ప్రతిజ్ఞ దృఢంగా కలిగినవాడు. తనని రక్షిస్తానన్న మాట అంటాం కాదు, అన్నదాన్ని నిలబెట్టుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినవాడు. ఆశ్రిత రక్షణ అనేది ఈయనకి ఉన్నది. ఎన్ని సందర్భాల్లో చెప్పిందండి ఈవిడ ఆశ్రిత రక్షణ గురించి. ఈ ఆశ్రిత రక్షణ అన్నది ఎన్నో సందర్భాల్లో పరమాత్ముడి విషయంలో మనకి వ్యక్తమవుతూ ఉంటుంది. రామాయణంలోనే కాకాసురుడు ఉన్నాడు. కాకాసురుడు ఎంతటి తప్పు పని చేశాడు? ఘోరమైనటువంటి తప్పిదం చేశాడు. అంత తప్పిదం చేస్తే కూడా ఆయన దాని మీద బ్రహ్మాస్త్రం వదిలాడు. మామూలుగా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా అంటాం, అంత కాకి మీద బ్రహ్మాస్త్రం వదలాలా? మామూలు అస్త్రం వేస్తే సరిపోదు, కానీ బ్రహ్మాస్త్రం వేశాడు. ఎందుకు? అతడు చేసినటువంటి దుర్మార్గం సీతాదేవికి కష్టం కలిగించింది గనక. అంత ఇష్టం సీత అంటే రాముడికి. ఎంతంటే ఆమెను బాధించినందుకు కాకాసురుడి మీద బ్రహ్మాస్త్రం వేసేటంత ఇష్టం వేశాడు. అన్ని లోకాలు తిరిగి వచ్చిన తర్వాత ఈయన్నే శరణు కోరుకోవాల్సి వచ్చింది. శరణంటే ప్రాణం తీయకుండా వదిలిపెట్టాడు కదా. ఏదో ఒకటి మరి బ్రహ్మాస్త్రానికి గౌరవం ఇవ్వాలి, ఏదో ఒకదాన్ని ఇచ్చే, ప్రాణం కాకపోతే అన్నాడు. అదేదో తన కంటినిచ్చింది, అయిపోయింది. శరణు కోరితే రక్షించి వదిలిపెడతాడు, అంతకు మించి మరొకటి లేదు. శరణాగత వత్సలుడు. తనను శరణని వచ్చినటువంటి విభీషణుడిని ఆదరించాడు. శరణు కోరిని ఎవరిని ఆదరించలేదండి? నువ్వు తప్ప మాకు కాపాడేవాళ్ళు మరొకటి లేరు, నువ్వు తప్ప మమ్మల్ని రక్షించే వాళ్ళు ఒక్కళ్ళు లేరు, నిన్ను మేము ఆశ్రయించాము అంటే కాపాడకుండా వదిలిపెట్టడం అన్నది లేదు. అది కాపాడగలిగిన సామర్థ్యం ఉంది. మాట అంటే సరిపోదు కదండి, మాట నిలబెట్టుకోవడానికి కావలసినటువంటి సత్తువ ఉండాలిగా, అది ఉంది. కనుక నువ్వేమో ఎటువంటి వాడివంటే ఆశ్రిత రక్షణ ప్రతిజ్ఞాదార్ఢ్యము గల మహామహిమ సంపన్నుడివే. ఆశ్రిత రక్షణ చేస్తాను అనే మాట అని ఆ ప్రతిజ్ఞని నిలబెట్టుకోగలిగినటువంటి దృఢత్వం కలిగిన సంపన్న మహిమ కలిగినటువంటి వాడివే. ఈ లోకంలో ఆవిర్భవించిన జ్యోతిస్వరూపుడు నువ్వే. నువ్వు ఈ లోకంలో ఆవిర్భవించావు, సాక్షాత్తు పరమాత్మవి, జ్యోతిస్వరూపుడివి. ఎల్లప్పుడూ కూడా నువ్వు వేదాతీతుడు అవడంతో పాటు నిలిచి వెలిగేడి విజ్ఞానమవు. వేదం ప్రతిపాదించినటువంటి జ్యోతి ఏదైతే ఉందో, వెలుగు ఏదైతే ఉందో, ఆ వెలుగు స్వరూపంగా నువ్వు నిరంతరం కాంతిని వెదజల్లుతూ ఉంటావు. జ్యోతిస్వరూపుడవు. నిద్ర నుంచి మేలుకోవయ్యా. ఇన్ని లక్షణాలున్నా ఎందుకు ఇంకా నువ్వు నిద్రపోతూ ఉన్నావు? నిద్ర లేవాలి. శత్రువులు నీ పరాక్రమానికి లొంగి నీ వాకిటికి వచ్చి నీ దాసులై నీ పాదార విందములను ఆశ్రయించినట్లు మేము కూడా నిన్ను విడిచి ఉండలేక నీ పాదాలనే స్తుతించి మంగళాశాసనం చేయడానికి వచ్చాం. చాలా పెద్ద విషయం చెప్తోంది ఈవిడ. శత్రువులు నీ పరాక్రమానికి లొంగి నీ వాకిట్లోకి వచ్చి నీ దాసులై నీ పాదార విందాలను ఆశ్రయించారు. ఇప్పుడు శత్రువులని గెలిచే పద్ధతులు రెండు ఉన్నాయి. వాడు మొండివాడైతే సంహరించటమే, మెత్తని వాడైతే ఆశ్రయిస్తే రక్షణ ఇవ్వడం. ఎలా? మొండివాళ్ళలాగా ఇలాగా నిలబడితే ఇలా విరగదీయడం అంటే సంహరించటం. నువ్వు నీ పరాక్రమం చూసి కూడా నేను నీ ఆధిక్యాన్ని ఒప్పుకోను అన్నాడా? సంహరించటమే. అది కూడా దుష్టుడైతే. లేదు, పరాక్రమాన్ని చూసి నేను నీ పాదాక్రాంతుణ్ణయ్యాను అని శరణు కోరాడా? శరణిచ్చాడు, ప్రాణాలని రక్షించి వదిలిపెట్టడం జరిగింది. అట్లా జరిగినప్పుడు వాళ్ళు ఏం చేశారట? ఈయన చేత గెలవబడినటువంటి రాజులు అంటే చంపబడలేదు, ఒక లొంగిపోయారు, వాళ్ళంతట వాళ్ళే లొంగిపోయారు.
లొంగిపోయి నీకు మేము దాసులము అన్నారు. వచ్చి వాకిట్లో వచ్చి నీ దాసానుదాసులై ఉన్నారు. వచ్చి అక్కడ నిలబడతారు. నువ్వు మమ్మల్ని గెలిచావు అంటే యుద్ధం చేయకుండానే, ఎందుకంటే మేమే లొంగాం. మేము యుద్ధం చేస్తే నువ్వు యుద్ధం చేసి గెలిచేవాడివేమో, మేము యుద్ధం చేసే అవకాశం ఇవ్వకుండా నీ ఆధిక్యాన్ని మేము అంగీకరించాం కనుక నీ పాదాలను సేవించుకుంటూ ఉంటామని, నీ పాదాలను ఆశ్రయించినట్టుగా మేము కూడా నిన్ను వదిలి ఉండలేక, వాళ్ళేమో పరాక్రమం చూసి తట్టుకోలేక మేము ఏ యుద్ధం చేసినా ఎట్లాగో ఓడిపోతాం, దానికన్నా ముందుగానే శరణు కోరితే సరిపోతుంది, ఆ యుద్ధం చేసిన శ్రమ తగ్గుతుంది, ఎట్లాగూ ఓడిపోయేదే, ఆయన కాళ్ళు పట్టుకునేదే, ఓడిపోయి కాళ్ళు పట్టుకోవడం, లొంగిపోయి కాళ్ళు పట్టుకుంటే మర్యాదగా ఉంటుందని అలా వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తారండి? పాదాక్రాంతులైన వాళ్ళు పాదాల దగ్గరే ఉంటారు. నిరంతరం ఆయన పాదాలను సేవించుకుంటూ కాళ్ళ దగ్గర పడిగాపులు కాచి ఉంటారు. మనకు పదం పడతా పడిగాపులు కాయడం అని. నీ వాకిట్లో నీ పాదార విందాలను ఆశ్రయించినట్టుగా ఉన్నారు. మేం కూడా నిన్ను వదులుండలేక నీ పాదాలనే స్తుతించి నీకు మంగళాశాసనం చేయడానికి వచ్చాం. ఓడిపోయినటువంటి వాళ్ళు నీ పరాక్రమం చూసి నీ పాదాక్రాంతులైతే, మేం ఓడిపోవడం కాదు, ఏమీ కాదు, నిన్ను చూసి, నీ గుణగణాలు విని, నీ సౌందర్యం చూసి, నీ పరాక్రమాన్ని చూసి యుద్ధం ఏం చెయ్యలేదు, నువ్వు మా మీద యుద్ధం ప్రకటించలేదు, అయినా సరే నీకు లొంగిపోయి ఉన్నాము అని ఒక మాట చెప్పేస్తున్నాం. నువ్వెంత చెప్తే అంత, నీ అనుయాయులం మేము అని చెప్పి పాదార విందాలను ఆశ్రయించారు. ఈయన పాదాల దగ్గర పడి ఉంటారు వాళ్ళు. దైవం యొక్క పాదాల దగ్గర భక్తులు పడి ఉంటారు అనేది మనకు అనేకమైనటువంటి దేవతా స్తుతుల్లో కనపడుతుంది. అమ్మవారి దగ్గర ఉన్నటువంటి చెలికత్తెలు అంటారట, అమ్మ జాగ్రత్త, అక్కడ ఇంద్రుడి కిరీటం ఉంది, ఇక్కడ బ్రహ్మగారి కిరీటం ఉంది, ఇక్కడ దేవతల కిరీటాలు ఉన్నాయి, ఇక్కడ దిక్పాలకులు ఉన్నాయి, కాళ్ళు తగులుతాయి, జాగ్రత్త అంటారట. ఎందుకంటే ఆవిడ భర్త వచ్చాడన్న వార్త తెలియంగానే గబగబా ఉన్నది ఉన్నట్టుగా లేచి పరిగెడుతున్న భర్తకి స్వాగతం చెప్పడానికి అక్కడ చెప్తారు జాగ్రత్తలు. అంటే ఆ జాగ్రత్తలు చెప్పే చోట ఏమనుంది? నీ పాదాల దగ్గర వారి తలలున్నాయి, అందువల్ల నువ్వు వెడుతూ ఉంటే వాడి తలకున్న కిరీటం ఉంది కదా, ఇటు ఎడితే ఇంద్రుడి కిరీటం తగులుతుంది, అటు పెడితే బ్రహ్మ తగులుతుంది, అటు పెడితే ఇంకొకళ్ళ తగులుతుంది, జాగ్రత్త అన్నారు. పాదార విందాలని ఆశ్రయించటం అని, ఓడిపోయినటువంటి వారు గెలిచినటువంటి వారి యొక్క పాదాల దగ్గర పడి ఉండటం అన్నది సహజం. వాళ్ళు పడున్నారు, మేము కూడా అలాగే ఉన్నాం. వాళ్ళు యుద్ధంలో గెలవలేక పడిపోయారు, మేము యుద్ధం చేయలే, నువ్వు మాతో యుద్ధం చేయలే, కానీ నీ గుణగణాలకి, నీ సౌందర్యానికి, నీ పరాక్రమానికి ఇతర రాజులందరినీ నువ్వు గెలిచి వాళ్ళని పాదాక్రాంతులను చేసుకుని నీ కాళ్ళ దగ్గర నిలబెట్టుకున్నావే, అటువంటి నీ యొక్క పరాక్రమ విశేషానికి వీళ్ళన్నింటికి మేము లొంగిపోయామయ్యా, నువ్వు అడగక్కర్లా, మా అంతటి మేమే నీకు దాసులమైపోయాం, నీ పాదాల దగ్గర పడున్నాం, పాదాక్రాంతులమైపోయి ఉన్నాం. వాళ్ళేమో తప్పనిసరి ఓడిపోయి కాళ్ళ దగ్గర పడున్నారు, మేమేమో ఇష్టపడి నీ కాళ్ళ దగ్గర పడున్నాం. మరి అటువంటి నీ పాదాలు ఏవైతే ఉన్నాయో, ఓడిపోయినటువంటి వాళ్ళని కాళ్ళ దగ్గర చేర్చుకునేవి, ఇష్టపడ్డ వాళ్ళని కాళ్ళ దగ్గర చేర్చుకునే పాదాలు ఉన్నాయి కదా, ఈ పాదాలకి మేము మంగళాశాసనం చేయడానికి వచ్చాం. ఆళ్వార్లందరూ చేసిన పనండి ఇది. భగవంతుడికి మంగళాశాసనం చేస్తారు. ఈ సంప్రదాయమే మనకి పూజాధికాల్లో కనపడుతూ ఉంటుంది. అందరూ పూజ అంతా అయిపోయిన తర్వాత మంగళహారతి పాడేటప్పుడు భగవంతుడి మీద ఒక పాట పాడడం సంప్రదాయం వీళ్ళ నుంచే వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. మొత్తానికి ఎక్కడి నుంచి వచ్చినా ఈ సంప్రదాయం ఏదైతే ఉందో భగవంతుడికి మంగళం పాడడం అన్నది, ఇది ఇక్కడ నీకు చేయాలని వచ్చాం మేము. ఎందుకంటే నిన్ను మేము సాక్షాత్తు భగవంతుడిగా భావించుకుంటున్నాం. అందువల్లే కదండి ఆ భగవద్భావన ఉన్నది కనుకనే వాళ్ళు కుటుంబ సభ్యులందరికన్నా కృష్ణుణ్ణి ప్రధానంగా భావించుకున్నారు. ఆయన వేణునాదం చెయ్యంగానే ఇంట్లో వాళ్ళకి చేస్తున్న సేవలు ఏ స్థాయిలో ఉన్న వాటిని ఆ స్థాయిలో వదిలిపెట్టి మరీ వచ్చారు. ఉదాహరణ కూడా చెప్తారు కొన్ని. ఒక ఆవిడ కళ్ళకు కాటికి పెట్టుకుంటూ ఒక కంటికి పెట్టుకుని అలా వచ్చేస్తుంది, రెండో కంటికి పెట్టుకోకుండా. ఇంకొక ఆవిడ బిడ్డ పాలు తాగుతూ ఉంటే
అలాగే బయలుదేరి వచ్చింది, దాని గురించి పట్టించుకోకుండా. అంటే ఇలా పాలు తాగుతున్నాడు, లేచి వచ్చేసింది. ఇంకొక ఆవిడ వస్త్రాలు ఎడాపెడా కట్టుకుందిట. మరొక ఆవిడ మెళ్ళలో వేసుకోవాల్సింది, చెవులకు పెట్టుకోవాల్సింది, ముక్కుకు పెట్టుకోవాల్సింది, కాలికి పెట్టుకుందిట ఆభరణాలు అన్నీ అక్కడ తీసి మళ్ళీ స్నానం అయ్యాక అన్నీ అలంకరించుకుంటారు కదా. ఇంత అయోమయంగా, అంటే మరొక్క లోకంలో ఉన్నట్టుగా తన్మయమైపోయి, మరి అటువంటి స్థితి ఉన్నప్పుడు మేం కూడా నీ పాదాలని ఆశ్రయించి స్తుతించి మంగళాశాసనం చేయాలని వచ్చాం. అంటే నీ పాదాలకి శుభం కలగాలి అని కోరుకుంటున్నాం. నీ పాదాలకి జయం ఉండాలి, జయం అవ్వాలి, సర్వదా జయము కలగాలని, ఎప్పుడూ గెలుపును మాత్రమే పొందాలని, ఎప్పుడూ శుభాల్ని మాత్రమే కలిగి ఉండాలని కోరుకుంటున్నాం. ఒక మాట, పాదాలకి, విష్ణువు యొక్క పాదాలకి మంగళం జరిగితే, మంగళాశాసనం చేస్తే ఏం జరుగుతుంది? ఈ సృష్టి మొత్తం విష్ణువు యొక్క పాదం. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి, ఇది కదా పురుష సూక్తం చెప్తూ ఉన్నది. కనుక నీ ఒక్క పాదాలకు గనక మేము సేవ చేసుకున్నట్టయితే మొత్తం ఈ భూమండలానికి అంతా సేవ చేసినట్టు అవుతుంది, మొత్తం అందరినీ సేవించుకున్నట్టు అవుతుంది. భగవంతుడు మనకి మేలు కలిగించాలి, శుభం కలిగించాలని కోరుకుంటాం కానీ లోకానికంతా కావాలని కోరుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటామా అన్నది ఆలోచించాల్సింది. ఎందుకంటే అలా కోరుకోవడం అనేది పూజా విధానంలో భాగం చేసేసారు. పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పేశారు. పూజ అంతా అయ్యాక చేస్తున్నాం, అందరికీ మేలు ఉండాలి అని. అట్లా విడివిడిగా కాదు, అందరికీ జరిగే మేలు ఏదైతే ఉందో అది నీ ఒక్కడి పాదానికి చేస్తే సరిపోతుంది. ఇక్కడ పాదం అంటే మొత్తం సృష్టిలో ఉన్నటువంటి ఎవరికి ఏ విధమైన సహాయం చేసినా విష్ణు భావనతో గనక చేసినట్టయితే అది విష్ణువుకే చెందుతుంది. కనుక ఆ విధంగా మేము నిరంతరం నిన్ను ధ్యానం చేస్తూ, నిన్ను ఆశ్రయించి, నిన్ను వదిలి ఉండలేక నీ పాదాలను స్తుతించి మంగళాశాసనం చేస్తున్నాం. ఈ స్తుతించిన పాదాలు ఎట్లాంటివి అంటే, ఈయన విజయయాత్రకి వెళ్ళినప్పుడు శత్రువులందరినీ గెలిచేస్తే ఆ గెలిచినటువంటి శత్రువులందరూ ఈయన గుమ్మం దగ్గర కాపలాగా ఉన్నారే, అటువంటి ఆయనతో అన్నమాట. ఆయన పాదాలకి మంగళం కలగాక. ఎవరి పాదాలు తలుచుకుంటే ఇంత శుభాలు జరిగాయో అటువంటి కృష్ణుడి యొక్క పాదాలకి శుభమగుగాక. నీ పరాక్రమానికి లొంగిపోయిన వాళ్ళు మాత్రమే కాదు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నీ పాదార విందాలను ఆశ్రయించిన వాళ్ళు, వారందరికీ కూడా శుభం కలుగాక. మేం కూడా నిన్ను వదిలి ఉండలేక నీ పాదాలని స్తుతించాలనుకుని వచ్చాం. అందువల్ల మేము వచ్చింది వేరే ఏదో కారణం కాదు. నందగోప కుమారుడమైనటువంటి నీవు, సాక్షాత్తు వేదాలలో ప్రతిపాదించబడినటువంటి నీవు, నీ పాదాలకి మేము మంగళం పాడాలని వచ్చాం. ఈ మంగళం పాడడం అన్నది వైష్ణవ సంప్రదాయం నుంచే వచ్చి ఉంటుంది అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం. చాలామంది పెద్దలు చెప్పినటువంటి మాట, పూజ అంతా అయ్యాక తప్పనిసరిగా మంగళహారతి అన్నది తప్పనిసరి. కనుక మంగళాశాసనం చేయాలని మేము వచ్చాము అని చెప్పి ఈ గోదాదేవి మరియు ఆవిడతో ఉన్నటువంటి గోపికలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. స్వచ్చిష్టమాలికా బంధగంధబంధురజిష్ణవే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం మాదృశా కించన త్రాణబద్ధ కంకణపాణయే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. నిత్యభూషా నిగమ శిరసా నిస్సమోత్తుంగ వార్తా కాంతో యస్యాః కచవిలితై కాముకోమాల్యరత్నై సూక్త్యా యస్యాః శృతి సుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకల జననీ సించతాం మామపాంగై. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనిరస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితాః గోదాదేవి కథం త్వమన్యమనిశం సాధారణా శ్రీరసి. స్వస్తి.